సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. బెంగాల్లో ఎన్నికలు గెలిచిన ఉత్సాహంలో ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చారు. రావటంతో ఆయన ఇక్కడ ఆ, ఇంకొక సుదేంద్ అధికారో లేదంటే ఇప్పుడు ఆ, ఈ అస్సాం ముఖ్యమంత్రి శర్మ లాంటి వాళ్ళ కోసం ఇక్కడ వెతికారు. ఆయన వెతుకుతున్నారని చెప్పేసి అర్థమైంది. ఆయనకి ఇప్పుడు ఒక బెస్ట్ బ్యాట్స్మెన్ కానీ బెస్ట్ విలుకాడు కానీ ఇప్పుడు తెలంగాణలో కావాలి ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్స్కి అనేది అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డితో మాట్లాడినప్పుడు కూడా వీరు మాతో జోడీ కడితే అనే ఒక చిన్న సెటైర్ వేయటము, దానికేమో ఆ, రేవంత్ రెడ్డి కూడా ముసిముసి నవ్వులు నవ్వటం, ఇదంతా కూడా ఒక ఆసక్తికరంగా నిన్న జరిగింది ఆయన హెచ్ఐసిసిలో జరిగిన సమావేశంలో. ఆ తర్వాత కూడా ఇంకా ఇప్పుడు పరిస్థితులను బట్టి ఇప్పుడు ఆ, నిన్నే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవటము, దీన్ని బట్టి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్స్ని ఎలా అనేవి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయడానికి మోడీ ఇక్కడికి వచ్చారనే ఒక అనుమానం వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు గత ఎన్నికల నుంచి కూడా బీజేపీ ఇక్కడ బాగా వేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు అమిత్ షాని ఇక్కడికి పంపించి మొత్తంగా కూడా బూత్ కమిటీల దగ్గర నుంచి కూడా ఇంకా అమిత్ షా వచ్చాడు, ఇంకా బీజేపీ గెలవటం ఖాయం అనే ఒక మాట అయితే వినిపించింది. అయితే అప్పుడు బండి సంజయ్ కానీ లేదంటే ఇప్పుడు ఈటెల రాజేంద్ర కానీ లేదంటే కిషన్ రెడ్డి కానీ వీళ్ళందరూ రంగంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళ వల్ల కాదని ఇప్పుడు మోడీ అనుకున్నారా? ఇప్పుడు ఒక ఒక సుదేంద్ర అధికారి లాగా ఒక కొత్త ఫేస్ కావాలి అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నారా? ఆ ఫేస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అవుతాడా? అట్లాగే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు, పాత తెలుగుదేశానికి సంబంధించిన ఓటు బ్యాంకు, ఇవన్నీ కూడా ఇప్పుడు మొన్న దాన్ని అన్నిటిని కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ చేశాడు. అది ఇప్పుడు అట్లాంటి అవకాశం ఇక్కడ ఉండటం అనే విషయం ఉందా అని, లేదంటే దానికి ఇప్పుడు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి యాక్టివ్గా పనిచేస్తుందా? పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు మాకు అట్లాంటి ఉద్దేశం లేదని చెప్పేసి చెప్పారు. అంటే ఇవన్నీ నిన్న మోడీ యాత్రతోటి ఇవన్నీ కూడా ఆ, ఆ, మళ్ళీ చర్చకు వచ్చినాయి. ఇప్పుడు అసలు దీని మీద మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మస్తాన్రావు గారు. నమస్తే సార్. అదే నిన్న నిన్న మీటింగ్ చూశారు, ప్రధాని మోడీ మీటింగు. ఆయన అస్సాము, ఆ, ముఖ్యంగా బెంగాల్ ఎన్నికల గెలిచిన వెంటనే ఇక్కడికి ఉత్సాహంతో వచ్చి ఇంకా తెలంగాణ, ఎందుకంటే వాళ్ళు తమిళనాడులో ఎట్లాగో వాళ్ళు వాళ్ళ వల్ల కాదని అర్థమైంది కాబట్టి వాళ్ళ కన్ను మెయిన్గా ఇప్పుడు బీజేపీ దక్షిణాదిన ఈ కర్ణాటక, తెలంగాణ మీద ఉంది. తెలంగాణలో కూడా కొంత సబ్స్టాన్షియల్గా ఇది ఎంపీ సీట్లు ఉండటము, ఇప్పుడు బీఆర్ఎస్ వెనకబట్టము, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ మీద కూడా కొంత వ్యతిరేకత రావటం అనేది ఇవన్నీ చూసి ఇప్పుడు ఆయన ఇక్కడ విల్లు ఎక్కిపెట్టినట్టు కనిపిస్తుంది. అట్లాగే విల్లుకాడు కోసం కూడా చూస్తున్నట్టు కనిపిస్తుంది. నిన్న ఈ చంద్రబాబుతో మాట్లాడటము, పవన్ కళ్యాణ్తో మాట్లాడటం, ఈ సెనేరియో చూశాక మీకు ఏమనిపిస్తుంది? అంటే తెలంగాణలో కొత్త ఈక్వేషన్స్ రాయటానికి, కొత్త కొత్త ఈక్వేషన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి మోడీ వచ్చారనుకోవాలా? 5 రాష్ట్రాల ఎన్నికల్లో యాక్చువల్గా పుదుచ్చేరి, అస్సాము, వెస్ట్ బెంగాల్ ఈ మూడింటిని గెలుచుకుంది. పుదుచ్చేరి వచ్చేసి కోalition, ఈ రెండు కూడా సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. వేరే తమిళనాడు, కేరళలోనే కొంత ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ప్రభావితం చూపలేదనేది అనుకోవాలి. అంటే ఒక రకంగా కేరళలో 12% ఓట్ల దాకా సాధించగలిగారు, సీట్లు 3 అయినప్పటికీ కూడా. అదేవిధంగా తమిళనాడులో మాత్రం కొంత బోల్తా పడ్డారు. నిజానికి వాళ్ళు తమిళనాడులో విజయ్ని కలుపుకుందామని గత ఏడాది కాలంగా అనేక రకాలుగా ఆయన బెదిరింపుల ద్వారా కావచ్చు, కమ్యూనికేషన్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలు ప్రయత్నించినప్పటికీ విజయ్ వాళ్ళ ఆధీనంలోకి రాలేదు. సో అక్కడ బీజేపీ యొక్క ఆటలు కానీ లేదంటే ఎత్తుగడలు కానీ పాడలేదు అనేది మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ తెలంగాణలో విషయానికి వస్తే ఏంటంటే, తెలంగాణలో ఇప్పుడు నిన్న 2-3 అంశాలు బాగా మాట్లాడారు. ఒకటి, బంగారం కొనకూడదు, స్వదేశీ వస్తువులు మనము వాడుకోవాలి, లేకపోతే డీజిల్, చమురు తక్కువ వాడాలి, సోలార్ ఉపయోగించుకోవాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకోవాలి, సో రాగి తగ్గించాలి, వంట నూనె తగ్గించాలి. ఇవన్నీ కూడా అంటే ఆర్థిక సంక్షోభం రాబోతుంది, త్వరలో మేము రేట్లు పెంచబోతున్నాం అనే సందేశం కూడా హైదరాబాద్ నుంచి ఇచ్చారు. ఇదంతా కూడా దేశ ద్రవ్యోల్బణం కానీ ఆర్థిక స్థితిగతులు. ఇక రాజకీయంగా వస్తే ఏంటంటే, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారంలోకి
రాబోతుంది అనే సంకేతాలు ఇచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి ఒక ప్రసంగం యావత్తు కూడా వాళ్ళతో బాగా జోష్ నింపిందని కూడా చెప్పాలి. అయితే ఏంటంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 10 సంవత్సరాల క్రితం 3 స్థానాలు ఉంటే ఈ రోజు 206కు ఎగబాకామని, అదేవిధంగా మూడవసారి అస్సాంలో రాగలిగామనేది ఆయన బాగా చెప్పారు. అదే సమయంలో బెంగళూరులో కానీ ఇక్కడ కానీ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయి విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ 400 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి నుంచి కనీసం ఇప్పుడు 100 స్థానాలు కూడా, అది కూడా ప్రాంతీయ పార్టీలు శరణజొచ్చి నాకు కూడా 100 స్థానాలు గెలుచుకోలేని దయనీయమైన పరిస్థితిలో ఉంది. అది చావ చచ్చిపోయింది అనేది కూడా రాహుల్ గాంధీ మీద, అటు కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కుపెట్టిన పరిస్థితి కూడా ఇక్కడ చూడాలి. సో ఇవన్నీ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఆయన విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మీరు హైదరాబాద్ లేదా తెలంగాణకి డెవలప్మెంట్ కోసం ఇవన్నీ చేయాలండి. మీరు వికసిత భారత్ అయితే మాది తెలంగాణ విజన్ 2047 రైజింగ్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ, రైజింగ్ తెలంగాణ 2047 ఆయన చెప్పారు. ఆ అభివృద్ధి పనులు తాలూకు, ప్రాజెక్టుల తాలూకు అన్ని వివరించినప్పుడు ఓకే మేము అన్ని ఇస్తా ఉన్నాం. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు చాలా తక్కువ 100 కోట్ల ఉండే సహాయం ఈరోజు 1000 కోట్ల రూపాయలు చేస్తా ఉన్నాం అని చెప్తూనే, మీరు ఇంకా బాగా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకుంటే మాతో కలవండి అని చెప్పేసి అన్నారు. ఆయన నిజానికి మాతో జోడి కట్టండి అని అన్నప్పటికీ కూడా చాలా పెద్ద అర్థం ఉంది దానిలో. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లోకి నెడతాం, రెండోది కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆయుధం ఇచ్చారు. మూడోది కేసీఆర్కి ఆల్రెడీ గత కొంతకాలంగా బీఆర్ఎస్ చెప్తా వస్తుంది, ఏంటి మమ్మల్ని దెబ్బతీయడానికి తెలంగాణ రాష్ట్రంలో నుంచి భారత రాష్ట్ర సమితిని బలహీనం చేయడానికి అటు బీజేపీ కాంగ్రెస్ కుట్ర పని అని గత కొంతకాలంగా చెప్తా ఉన్నాయి. సో దానికి ఇప్పుడు కొంత శాంటిటీ వచ్చినట్టుగా కనిపించిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడాలి. మరోవైపు చూస్తే రేవంత్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి నిజానికి కాంగ్రెస్ పార్టీని ఆయన బాగా దునుమాడారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు పనికిరాదు, డిఎంకే లాంటి దాన్ని వెన్నుపోటు పొడిచింది, వాళ్ళు ఒక రకంగా సిగ్గు లేకుండా మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఎలా ప్రమాణ స్వీకారానికి వెళ్తారు వ్యతిరేక ఓటు మీద గెలిచిన వ్యక్తి అని చెప్పేసి కూడా మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చమత్కారంగా ఏమైనా అంటారేమో అని అనుకున్నారు అక్కడ అందరూ. కానీ ఆయన ఆ విధంగా ఎక్కడ కూడా స్పాంటేనియస్ గా రియాక్ట్ అవ్వలేదు. ఇవాళ మాత్రం చిట్ చాట్ పేరు పిలిచి ఏదైతే మన నరేంద్ర మోడీ గారి కౌంటర్ ఇవ్వాలో, మేము బీజేపీకి వ్యతిరేకంగా గెలిచిన ముఖ్యమంత్రిని ఇంకేదో చెప్పుకొచ్చారు ఆయన. అక్కడ కేరళలో బోల్తా పడింది, తమిళనాడులో బోల్తా పడింది, నమ్మట్లేదు, అది ఇది అని చెప్పారు. నిజానికి వికసిత భారత్ ఎలా ఉందో మమ్మల్ని అదే విధంగా మమ్మల్ని కూడా మీరు రైజింగ్ తెలంగాణ అని అన్నారు. కానీ రాహుల్ గాంధీ అసలు వికసిత భారత్ ని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు, ఇండి కుటుంబంలో మొత్తం కూడా రోజు విమర్శిస్తా ఉన్నాయి కదా. వికసిత భారత్ ఏంటి, ఇక్కడ ఏం లేదు, అంతా డొల్లా, ఆయన చేసింది మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతా ఉంది, విదేశాంగ విధానం బాగాలేదు, పక్కన అమెరికా లాంటి దేశానికి సాగిలు పడుతున్నారని నిత్యం విమర్శిస్తా ఉంటే, వికసిత భారత్ లో భాగం అయ్యామని ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చెప్పడం, అది కూడా ప్రధానమంత్రి పక్కనే కూర్చొని చెప్పడం అనేది రకరకాల సంకేతాలను ఇచ్చింది. అంటే రేవంత్ రెడ్డి చతురుడు కదా, రాహుల్ గాంధీ గారు నిధులు రప్పించుకోవడం కోసం, ప్రధాని మంచి చేసుకోవడం కోసం మాట్లాడాడు అనుకోవాలా. ఎందుకంటే ఆయన మంచి చేసుకోకపోతే తెలంగాణకు నిధులు రావు. అంటే నిధులు రావటం కోసం సార్, ఇప్పుడు ఎంత ఆయన బాగా మాట్లాడినంత మాత్రాన ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఇరాడికేట్ చేయాలని చూస్తున్నారు. పక్కన కమ్యూనిస్టులు చేసేసామని చెబుతున్నారు, మావోయిస్టులు కూడా చేసేసామని చెబుతున్నారు బీజేపీ. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చెప్తుంది అదే కదా. వాళ్ళు మావోయిస్టులు ప్రోత్సహిస్తే మేము దేశ క్షేమం కోసం కోరి మావోయిస్టులని, నక్సలైట్లని దాదాపు సమస్యని తొలగించేసామని చెబుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎక్కడ లేకుండా చేసాం ఈ రోజు అధికారంలో అని చెప్పేసి గొప్పగా ప్రకటించింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి పరిస్థితుల్లోకి నెడతామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే ఉంది, మిగతా చోట ఎక్కడ ఒక చోట ఉన్నా కూడా అది పెద్ద విషయం కాదు, జార్ఖండ్ లాంటి చోట్ల అని చెప్తా ఉన్నారు ఆయన. అట్లాంటప్పుడు ఈయన పొగిడినంత మాత్రాన, లేకపోతే ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేసినంత మాత్రాన తెలంగాణకి నిధులు ఇస్తారనేది ఎవరు అనుకోరు, కొద్దిగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా. అయితే ఖచ్చితంగా
ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు సువేందు సువేందు అధికారి ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఆయన ఏ విధంగా విమర్శించారు, ఆయన ఆయన కుంభకోణాలు టీచర్స్ స్కామ్ కి సంబంధించి ఎలా చేశారనేది కూడా మనం వీడియోలు ఉన్నాయి కదా, గూగుల్ కొడితే అదే వచ్చేస్తుంది. అదేవిధంగా అస్సాంలో ఆ, హేమంత్ బిశ్వ శర్మకి సంబంధించి వాళ్ళ మిస్సెస్ కి సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. అదే సో వాళ్ళు కానీ రాజకీయంగా స్మార్ట్నెస్ తో ఉంటారు వాళ్ళు, అటు సువేందు అధికారి కానీ వీళ్ళు కానీ. దాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంది. అంతెందుకండి, రాఘవ్ సద్దా ఏం చేశారు, దేశ ప్రజలందరి పట్ల ఆయన పెద్ద ఎత్తున పేరు వస్తూ ఉంది. ఆపు రాజ్యసభ పార్టీని చీల్చేశారు కదా, యాంటీ డిఫెక్షన్ బిల్లులో ఉన్న ఒక లొసుగును ఆధారంగా చేసుకొని 2/3 మెజార్టీతో తీసేశారు. అంటే ఎక్కడైతే స్మార్ట్ గా ఉంటారో, ఎక్కడైతే ప్రజాభిమానం చూరగొనగలుగుతారో, ఎక్కడైతే ఒక రకంగా సద్దా లాంటి వాళ్ళు ఓకే కానీ, ఇటు సువేందు అధికారి కానీ, అటు హేమంత్ విశ్వ శర్మ కానీ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది, వాషింగ్ మిషన్ లో వేస్తే అంటే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా వాళ్ళ అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా దానిలో బీజేపీలో కనుక పునీతులైపోతారనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. నేను ఇంకోటి కూడా చెప్తానండి, యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారిని కూడా గతంలో ఏటీఎం అని విమర్శించారు, మళ్ళీ వాళ్ళే జతకట్టారు కదా. అవును సో భారతీయ జనతా పార్టీ గతంలో సుజనా చౌదరి విషయానికి వచ్చినా, సీఎం రమేష్ గారి విషయానికి వచ్చినా, వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరగానే ఆరోపణలన్నీ కూడా మటుమాయమైపోతాయి. సో అది కూడా చూస్తా ఉన్నారు జనాలు. ప్రజలు సరైన సమయంలో స్పందిస్తారు. అయితే ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైపోయింది. సో ఇక్కడ తెలంగాణలో బీజేపీ నేతలకు వార్నింగ్ ఇవ్వదలిచినట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది నరేంద్ర మోడీ. వాళ్ళు ఒకరికొకరు కొట్టుకోవటం, బజార్ను ఎక్కటం, లేదంటే అధిష్టానానికి ఫిర్యాదులు చేయటం, ఇవన్నీ కూడా గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో నేతల్లో జరుగుతూ ఉంది. అటు రాజా సింగ్ వ్యవహార శైలి కావచ్చు, కిషన్ రెడ్డి గారితో చాలా మందికి పడకపోవటం కావచ్చు, రామచంద్రరావు గారితో కోఆపరేటివ్ సహకారం లేకపోవడం కావచ్చు, ఈటెల రాజేంద్ర గారు ఒక సమస్య కూర్చున్నారు, ఇట్లాంటివి కావచ్చు. ఇవన్నీ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని నిన్న ఇన్వైట్ కూడా చేయటం. బండి సంజయ్ కొడుకు తాలూకా కేసును కూడా నిన్న ప్రధాని వచ్చే టైంకి దాన్ని బయటకు తీశారు. బండి సంజయ్ కొడుకు సంబంధించి ఖచ్చితంగా దానిలో కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎస్, ఆ భగీరథ్ అనే అతను ఆ మైనర్ బాలికకి సంబంధించి స్నేహం చేయటం, వాళ్ళ ఫ్యామిలీతో వాయిస్ మీ దాంట్లో చూడండి, పుణ్యక్షేత్రాలకు వాయిస్ తిరగటం, కరెక్ట్ గా లేకపోతే ఉందా? టూర్లకు వెళ్ళటం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఒక్క నిమిషం అండి, వాళ్ళని ఒక్క నిమిషం వస్తాను రా గారు, సార్ బాగానే ఉంది సార్. వాల్యూమ్ పెంచండి కొంచెం మీ దాంట్లో. ఆ, ఆ. సార్ ఇప్పుడు హలో మాట్లాడండి. సార్ ఇప్పుడు అలాగా ఖచ్చితంగా అది బండి సంజయ్ గారు కూడా చాలా డ్యామేజింగ్ పార్ట్. ఎందుకంటే పోక్సో యాక్ట్ పెడతాం అనేది మామూలు విషయం కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశించారు పోలీసుల్ని ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ డ్యామేజ్. అయితే నరేంద్ర మోడీ గారి పర్యటన నేపథ్యంలో వస్తున్న విమర్శలను తట్టుకోవడానికి నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆదేశించారా అనే ప్రశ్న కూడా లేవనెత్తింది. నాకు బీజేపీతో ఎటువంటి సంబంధాలు లేవని సత్యాన్ని నిరూపించుకుంటానికి అన్నట్టుగా ఆయన ఈ రోజు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనం చూడాలి. సో ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని నరేంద్ర మోడీ గారు ఇన్వైట్ చేశారు, అది బహిరంగంగా జరిగింది. ఎంత రేవంత్ రెడ్డి గారు కాదన్నప్పటికీ కూడా ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి కూడా ఓట్ ఫర్ క్యాష్ అనేది ఒక ఆయన మీద కూడా కేసు ఉంది. ఓట్ ఫర్ క్యాష్ అనేది భారతీయ జనతా పార్టీ ఇంకా అనే కాదు, ఇప్పుడు బీజేపీ ఏం ఆరోపిస్తుంది, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి, దానిలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందనేది ఆరోపణలు చేస్తా ఉంది కదా. కొన్ని అంశాల్లో వాళ్ళు బీఆర్ఎస్ తో కూడా కొమ్మొక్కై వాస్తవాలు బయటికి రానికుండా టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదంటే మొన్న ఆ విషయానికి సంబంధించి రేసుల విషయానికి సంబంధించి కావచ్చు రాజీ పడిపోతున్నారు అనేది కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా. సో భారతీయ జనతా పార్టీ నేనైతే ఒక రెండు కోణాలండి, భారతీయ జనతా పార్టీ నాయకులు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. ఓ పక్కన ఏదో ఒకే దెబ్బకి రెండు పెట్లు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు కూడా రేవంత్ రెడ్డిని ఒక బలమైన కాంగ్రెస్ నేతగా అనుకుంటా అటు కాంగ్రెస్ కేరళ, బీహారు, మహారాష్ట్రకు పంపించారు. ఈ రోజు ఏంటి పరిస్థితి, ఆయన మీద కూడా అనుమానపు దృక్కోణం వచ్చేలాగా నరేంద్ర మోడీ గారు చేయగలిగారు. సో నేనైతే ఇవాళ స్పందించారు కానీ రేవంత్ రెడ్డి గారు అదేమో తీవ్ర స్థాయిలో ఖండించలేదు. రేవంత్ రెడ్డి లాంటి లీడర్ కాంగ్రెస్ కి లేకుండా ఉంటాము, ఆల్రెడీ ఇప్పుడే అక్కడ
సీనియర్లు రేవంత్ రెడ్డి అంటే కోపంగా ఉన్నారు. ఆయనకి ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చింది. సడన్గా వచ్చి సీఎం అయ్యాడనే కోపం ఉంది. అట్లా ఆయన్ని అక్కడ ఇబ్బందులు కలగజేసి ఇబ్బందులు కలగజేయటం, కొంత ప్రెషర్ క్రియేట్ చేయటం ద్వారా అక్కడ నెగిటివిటీ వచ్చేటట్టు చేయటం, అంటే అక్కడి నుంచి ఆయన ఏదో ఒత్తిడి క్రియేట్ చేయటం. రెండో వైపు ఇటు ఒక ఆహ్వానం అనుకోవాలా, అంటే స్ట్రాటజిక్గా. రెండోది కూడా సార్, ఇవాళ చూస్తే ఇంకోటి కూడా మనం ఇక్కడ స్ట్రాటజిక్ గా చెప్పారంటే, ఆయన తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇళ్ళకి వెళ్తాం. అక్కడ అంటే అక్కడ ఏమైనా ఇండికేషన్స్ ఇస్తున్నారు, రేపొద్దున తెలంగాణలో కూడా జనసేనకు సంబంధించి కానీ, తెలుగుదేశం సంబంధించి కానీ ఓపెన్ గా పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా వాళ్ళ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ, ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీకి మద్దతు పలికేలా చేయటంలోనే ఆయన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం కూడా అక్కడ మనం చెప్పుకోవచ్చు, అలా కూడా చూడొచ్చు. సో అది కూడా ఒక స్ట్రాటజిక్ గా వెళ్ళిన పరిస్థితి. గతంలో అంటే గత అమిత్ షా గారు గత ఎన్నికల్లో కూడా వచ్చినప్పుడు జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలని ఇక్కడ ప్రయత్నం చేసినా సరే జనసేన ఏమీ పెద్ద ప్రభావం చూపించలేకపోయింది. తెలుగుదేశం పట్లేమో ఇక్కడ ఉన్న లోకల్ బీజేపీ లీడర్లు ఎవరు కూడా ఆసక్తి చూపించినట్లేరు. అందుకనే అంటే బహుశా బేసిక్ వాళ్ళంతా పాత పాత తెలుగుదేశం వాళ్ళందరూ కాంగ్రెస్కి వెళ్ళిపోవటం, కాంగ్రెస్కి మద్దతు ఇవ్వటం జరిగినట్టుంది. ఒక ప్రాబ్లం ఉంది సార్. ఇప్పుడు బీఆర్ఎస్ లాంటి వాళ్ళు ఉద్యమ పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, నిజానికి బీజేపీనే అటు పవన్ కళ్యాణ్నో చంద్రబాబునో వెంట పెట్టుకొని వస్తే వీళ్ళు ఆంధ్ర వాళ్ళ పార్టీ అని చెప్పేసి మళ్ళీ ఎమోషన్స్ రెచ్చగొడతారు. మన ఆ మధ్య కోనసీమలో ఒక చిన్న కొబ్బరి తోటల గురించి కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా ఎమోషనల్ గా తీసుకొచ్చారో చూసాం కదా. అదే సో వాళ్ళు ఇంటర్నల్ గా ఉపయోగించుకున్న వరకు ఓకే, కానీ బహిరంగంగా ఉపయోగించుకుంటే అది బీఆర్ఎస్ కాగితంగా మారింది. సో అది కూడా తెలుసు వాళ్ళకి. అందుకని మన పవన్ కళ్యాణ్ గారిని కిషన్ రెడ్డి గారు పిలిచినా కూడా ప్రచారానికి ఏదో రాకుండా సరిపుచ్చారు. అదే నిజానికి కాసాని జ్ఞానేశ్వర్ గతంలో మేము ఇక్కడ పోటీ చేస్తామని చెప్పి జైలుకి వెళ్ళి అడిగినా కూడా, రాజమండ్రి జైలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు దాన్ని కూడా ఆయన డినే చేశారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి బంధం గురించి అయితే కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందాల్సినంతగా అయితే జరిగింది నిన్న. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే రీసెంట్ గా ఢిల్లీ వెళ్ళి చాలా సార్లు కలిసిన సందర్భం ఉంది, 1-to-1 కూడా మాట్లాడారు. అప్పట్లో కూడా రూమర్స్ వచ్చాయి, మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలుస్తున్నారు, వాళ్ళకి వెంటనే అపాయింట్మెంట్ దొరుకుతున్నాయి అనేది కూడా జరుగుతాం. అదే సో చూడాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా, అంటే రేవంత్ రెడ్డి గారు స్పందించారు, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎలా మాట్లాడుతుంది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రత్యర్థులు ఏ విధంగా దీన్ని రేపటి నుంచి మాట్లాడతారు, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు. అదే ఇప్పుడు పోయినసారి ఈక్వేషన్స్ ఇప్పుడు కాంగ్రెస్కి తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేలాగా మొన్న రేవంత్ రెడ్డి ఉపయోగించుకోగలిగాడు. అంటే అప్పుడు అది వెనక చంద్రబాబు ఉన్నాడనే విమర్శలు ఉన్నాయి. అసలు మొత్తంగా కూడా కాంగ్రెస్తో తీసుకెళ్లి చంద్రబాబును కలపటంలో, ఏదో రేవంత్ రెడ్డిని కలపటంలో కూడా చంద్రబాబు హస్తం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మొన్నటి వరకు ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనకి మోడీకి కెమిస్ట్రీ బాగా కుదరటం, ఇప్పుడు లోకేష్ని కూడా బాగా దగ్గరకు తీసుకోవటం, అంటే ఇక చంద్రబాబు వలన తనకి ఇబ్బంది లేదు అనే ఒక కాన్ఫిడెన్స్ మోడీకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఆయనకి ఎట్లకు రెండు కళ్ళ సిద్ధాంతం లాగా, రెండు కళ్ళు ఇప్పుడు అక్కడ తెలంగాణ ఇక్కడ ఆంధ్ర రెండు కావాలని ఒకటి లోపల ఎంతైనా పిగుతూ ఉంటుంది కదా. ఎందుకంటే తెలుగుదేశానికి ఇక్కడ బేస్ ఉంది. బీసీలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం తరఫున ఉన్నారు, మొదటి నుంచి కూడా ఫౌండేషన్ ఉంది. ఉన్నప్పుడు కూడా కేవలం ఈ తెలంగాణ సెంటిమెంట్కి భయపడి ఆయన దూరంగా ఉంటున్నాడు ఇప్పుడు, ఎందుకు ఇప్పుడు అని. కానీ మొన్న ఒక ఎక్స్పెరిమెంట్లో ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోవటం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ వీక్ అయిందా, లేకపోతే ఇప్పుడు ఈయన కేసీఆర్ ప్రభ తగ్గిందా, ఇవన్నీ అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే ఉపయోగించుకున్నాడు ఇక్కడ తెలుగుదేశం కేడర్ని అటన్నిటిని. అంటే అదే రకంగా రేపు మళ్ళీ ఒక రేవంత్ రెడ్డి ఇదే మొత్తం ఈ ఎవరైతే ఈ తెలుగుదేశం కేడరు, తెలుగుదేశం ఓటు బ్యాంకు వీటన్నిటితోటి వీటన్నిటిని బీజేపీ మరలించే అవకాశం ఉందా? దానివల్ల మీరు అన్నట్టు ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ని వాళ్ళు రైట్ చేసుకోవడానికి ఒక ఆయుధం అవుతుందా? లేదంటే ఇప్పుడు వీళ్ళు గట్టిగా కనుక ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి నాయకులందరూ వస్తే ఇప్పుడు ఏ సెంటిమెంట్ పనిచేయదు కదా, మనం కూడా పనిచేయలేదు కదా. సార్ ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఏంటంటే ప్రధానంగా హైదరాబాద్లో ఎన్నైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ చంద్రబాబు నాయుడు గారి పార్టీకి లేదంటే జనసేనకు సంబంధించి కొంత బలమైన క్యాడర్ అయితే ఉంది. జనసేన పక్కన పెడితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉంది, ఖమ్మంలో కూడా ఉంది, నల్గొండలో కూడా ఉంది, ఇటువైపు ఈ బార్డర్లో చూస్తే.
సో అవి ఖచ్చితంగా మీకు నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ అయితే బీఆర్ఎస్ కి కొంత అనుకూలంగా పరిస్థితి ఉంది, కానీ మీకు ఖమ్మంలో స్వీప్ చేసేశారు కదా, దాని వెనకాల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఉంది. అదే ఎటువంటి అనుమానం ఏం లేదు. అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు బలంగా ఉన్నారన్నా కూడా అదే కారణం. అలాగే నల్గొండ విషయంలో కూడా అదే విధంగా ఉంది. సో అదే నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా బహిరంగంగా కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ క్యాడర్ ని ఆ విధంగా పనిచేసేలాగా చేస్తారు. అదే ఒకవేళ బీఆర్ఎస్ సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి, కాబట్టి ఎప్పుడూ ఉంటాయి. అది కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి జలాల విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళు అనేది తీస్తుంది, అక్కడ ఆ కార్డు అయితే ప్రయోగిస్తుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే కవిత పార్టీ పెట్టిన నేపథ్యంలో వాళ్ళ దానిలో స్ప్లిట్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా దాన్ని బలహీనపరచడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజా వ్యతిరేకత ప్రారంభమైంది కాబట్టి అటు హైడ్రా కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, ఈవెన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా కొన్నిట్లో ఫ్రీ బస్ విషయంలో కూడా ప్రజల్లో వ్యతిరేకత దీనైంది. సో అదే ఇలాంటి వ్యతిరేకత నేపథ్యంలో ఆ రెండిటికి ప్రధానమైన ప్రత్యామ్నాయం మేమే, ఆ రెండు కాదు, మాకు గనక మద్దతు ఇస్తే, మీరు బీజేపీని గెలిపిస్తే మేము ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామనేది ఒక దీన్ని ఉపయోగించుకున్నారు ఇవాళ మోడీ గారు. అదే కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో పడేయటం, బీఆర్ఎస్ ఏమో ఆల్రెడీ అది డిఫెన్స్ లో ఉంది. ఎందుకంటే 2 రోజులు బయటకు వస్తే 4 రోజులు పడుకుంటున్నారు కేసీఆర్ గారు. అదే అది ఎలా కేడర్ లో జోష్ నింపిద్ది? సో ఖచ్చితంగా అది డ్రాబ్యాకే. సో ఇలాంటి నేపథ్యంలో జనసేన కానీ లేదంటే తెలుగుదేశం క్యాడర్ను ఉపయోగించుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ బలపడాలి. ఎందుకంటే వాళ్ళు రాజాసింగ్ ఒకటే గెలిచాడు గతంలో, ఈ రోజు 8 అయినాయి. అదే గతంలో 4 ఎంపీ సీట్లు గెలిచారు, ఈ రోజు 8 అయినాయి అవి కూడా. అవును సో ఆయన ఏం చెబుతున్నారు, వెస్ట్ బెంగాల్లో 3 నుంచి 10 సంవత్సరాల క్రితం 206కు వచ్చాం. సో ఇది అసలు 1984 కూడా టచ్ చేశారు ఆయన. అదే 1984 లో 2 స్థానాలు ఉంటే ఆయన చెందుపట్ల జంగారెడ్డి గారు హనుమకొండ నుంచి ఒక స్థానం గెలిచారు, ఇంకోటి ఉత్తరాది నుంచి గెలిచారు, రెండే. అదే అంటే తెలంగాణ ఎంత బలంగా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అంటే ఈ 2 స్థానాలే దేశంలో లభిస్తే ఒక స్థానం ఇక్కడ నుంచి ఇచ్చారనేది కూడా గుర్తు చేశారు ఆయన. అవును సో తెలంగాణ బీజేపీ అనేదే ప్రధానమైన ప్రత్యామ్నాయ శక్తి. రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము బీజేపీలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతా ఉన్నారు. మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ చెప్పిన మాటలు ఇటీవల కాలంలో ఎక్కడా కూడా మనం తీసివేయడానికి వీల్లేదు. వాళ్ళు బీహార్ అంటే బీహార్ గెలుస్తున్నారు, వాళ్ళు వెస్ట్ బెంగాల్ కాన్సన్ట్రేట్ చేస్తే వెస్ట్ బెంగాల్ గెలుస్తా ఉన్నారు, కేరళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 12% తీసుకొచ్చారు ఈరోజు ఓట్లు. అదే సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నిజానికి నిన్న అన్నదానిలో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో సరిగా పరిపాలించట్లేదని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ గురించి అంత పెద్దగా ఇచ్చేయలేదు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకోవడం. ఎందుకంటే విజయ్ని తీసుకోపోయారు, సరే అక్కడ ఆయన ఒప్పుకోలేదు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ లోకేష్ గారు యంగ్ జనరేషన్, తెలుగుదేశం పార్టీలో కాబోయే ముఖ్యమంత్రి ఆయన. సో ఇవన్నీ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆయన ఏదైతే అనుకున్నారో రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ అంటే ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నేను అక్షాభ్యాసం ఆర్ఎస్ఎస్లో లేదా బీజేపీలో చేశాను, ఆ తర్వాత రాజకీయాలు ఏమో తెలుగుదేశంలో నేర్చుకున్నాను, అవును, నేను కాలేజీ లాగా ఇప్పుడు కాలేజీ తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన పార్టీ. కాంగ్రెస్లో చేస్తున్నానని ఆయన బాహటంగా చెప్పాడు. అంటే ఆయన ఆయన అవును, రేపు ఒకవేళ బీజేపీలోకి వెళ్ళినా సరే నేను ఒరిజినల్గా బీజేపీ ఆడిని, అది ఆర్ఎస్ఎస్ బ్లడ్ అని కూడా చెప్పుకునే అంత ఆయన ఏమి మొహాటపడ్డు. ఆయన ఏంటంటే ఈజ్ ఏ షూట్ పొలిటీషియన్ లైక్ చంద్రబాబు నాయుడు, ఆయనకేమి సెంటిమెంట్స్ కానీ. ఇప్పుడే కాదు సార్, మీరు గతంలో చూస్తే ఎస్ మేము ఎన్టీ రామారావు అనుచరులమే, చంద్రబాబు నాయుడు గారు నా గురువు, తప్పేంటి అన్నారు ఆయన కాంగ్రెస్ అవును పార్టీలో ముఖ్యమంత్రిగా ఉండి. అదే ఎంత ధైర్యంగా అనగలుగుతారా? సో అవును అదే విధంగా ఈ రోజు నేను గతంలో ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయి, ఏబీవీపీలో పనిచేశాను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో పనిచేశాను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అదంతా కూడా చేస్తా ఉన్నా అన్నారంటే ఆయన ఎక్కడ, అదే నేను అంటుంది, అదే ఆయన ఎక్కడ నరేంద్ర మోడీ గారి అంటాన్ని తోసిపుచ్చలేదు. పైగా సెటైరిక్ గా అన్నా కూడా ఆయన ఒక ముసిముసి సెటైర్ నవ్వులు వేయలేదు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు Yes, అనే నవ్వు. విమర్శ కూడా వచ్చింది. అదే ఇప్పుడు అట్లాంటిది ఏంటంటే అటు కాంగ్రెస్ పార్టీ కూడా శశి థరూర్ లాంటి వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఏమి చేయలేని పరిస్థితి లాగా అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమి అనకపోయినా కనీసం ఖండించలేదు ఏంటయ్యా అని కూడా అడిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బలంగా ఉన్నారు, అదే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అడిగినవన్నీ చేసి పెడతా ఉన్నారు, ఆయన ఫండింగ్ చేస్తా ఉన్నారు, కేరళ వెళ్ళమంటే వెళ్తున్నారు, బీహార్ వెళ్ళమంటే వెళ్తున్నారు, ఎక్కడికైనా కూడా ఆయన వెళ్ళదగ్గ వ్యక్తిగా, నమ్మదగ్గ వ్యక్తిగా ఉన్నారు. అట్లాంటప్పుడు మోడీ గారు అన్న మాటను కొట్టుకొని అవమానించే పరిస్థితి లేదు. సో అదే అక్కడ అటు రేవంత్ రెడ్డి బలంగానే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారిని ఏమీ అనలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ నేనైతే ఏమంటానంటే ఖచ్చితంగా వాటిని అదే వేదిక మీద అదే సాయంత్రం ఖండించాల్సిన అవసరం, బాధ్యత అయితే రేవంత్ రెడ్డి గారి మీద ఉంది.
ఎందుకంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీని తూర్పారపడుతున్నారు, ఆయన ఎందుకు పనికిరారంటున్నారు, కాంగ్రెస్ పార్టీ చేవ చచ్చిపోయింది అంటున్నారు నరేంద్ర మోడీ గారు. అలాంటప్పుడు ఒక దక్షిణాది రాష్ట్రాల్లోనే ఒక నాయకుడిగా వెలుగొంటున్నారు. ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు చూస్తే మహారాష్ట్ర వెళ్ళారు, కేరళ వెళ్ళారు, తమిళనాడు ఇలా చూసినప్పుడు ఏమవుతుంది పరిస్థితి? సో ఆయన సరైన విధంగా రియాక్ట్ గా లేదనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అదండి. అంటే ఇక ఫైనల్గా ఇప్పుడు నిన్న వేసిన స్కెచ్, ఇప్పుడు ప్రధాని మోడీ నిన్న స్కెచ్ చేయటం స్టార్ట్ చేశాడంటారా? దాని పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉందని చెప్పండి ఫైనల్. ఆయన నిన్న మల్టిపుల్ గానండి, అది కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో నెడతాం, అటు తెలుగుదేశం జనసేన క్యాడర్ కూడా ఒక పిలుపు ఇవ్వటం లాగా, వాళ్ళ ఇంటికి వెళ్ళటం లాగా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఐకమత్యంగా ఉండటం ద్వారా రేపు రాబోయే కాలంలో మనం ఇక్కడ అధికారంలో రాబోతున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర పెట్టి పనిచేయాలని వాళ్ళకి. ఇంకా బీఆర్ఎస్ అనే దాన్ని పెద్దగా ఆయన లెక్కలో కూడా తీసుకోలేదు. ఎందుకంటే మేమే ప్రత్యామ్నాయం రాబోతున్నాం అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది మిగతా పార్టీలకు కూడా ఒక హెచ్చరికే. తెలంగాణ అధికారంలోకి రాబోతున్నామని సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి తెలంగాణ గడ్డ మీద నుంచే ప్రకటించడం అనేది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. నిజానికి అధికారంలోకి వచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. ఆ విధంగా కమిట్మెంట్ తో పనిచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి మస్తాన్ రావు గారు. నమస్తే.